యూట్యూబ్ వాళ్ళు thumbnail పెట్టినారు, సరే వాళ్ళు thumbnail పెట్టినారు. సో మీరున్న పరిస్థితి ఏంది మరి ఇక్కడ ఉన్నది? సో అంటే ఒక జనాలను కూడా పిలిపిద్దాము. సో మీరు ఇక్కడ కొండ పక్కన ఉంటున్నారు, సో మీ ఇల్లు చూస్తే మాత్రం ఈ విధంగా ఉంది. ఇది ఇల్లు అని ఎవరు చెప్పారు? మరి నువ్వు ఉంటున్నావు అంటే ఇల్లనే కదా అర్థం. అది మీ డెఫినేషన్లో ఇల్లు అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే ఇల్లు సంబంధించిన ఏ ఆస్పెక్ట్ ఇక్కడ కనపడట్లా. మరి మీరు ఉంటున్నారు ఇక్కడ, నాకు సరిపోతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. మీకేంటి ప్రాబ్లం దాంతో? సో అందుకే వాళ్ళు అలా thumbnail వేసారని చెప్పి కూడా అంటున్నారు. మరి అంటే అసలు నాకు అర్థం కాల, క్వశ్చన్ అర్థం కాల. సో మీరే చెప్తున్నారు కదా, అంటే డైరెక్టర్ నుంచి బిచ్చపోవడం అని చెప్పి కూడా thumbnails మనం చూసినాం. అంటే బిచ్చపోవడం సెన్స్ అర్థము. నేను ఎవరిని ఏం అడుక్కున్నాను, ఎప్పుడు చూశాడు, ఎవరినైనా ఎవిడెన్స్ విట్నెస్ తీసుకొని వచ్చి మాట్లాడమను. అంటే మొన్న ఒక వీడియో వైరల్ అయింది కదా, ఒక అమ్మాయి మీకు మీరు రేజ్ అవుతున్నారు, ఫైర్ అవుతున్నారు అంటే ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చూసి కూడా వాళ్ళు అలా పెట్టిండొచ్చు కదా. వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి? ఒంటి నుండి పైనుంచి కిందకి బట్టలు వేసుకోవడం తప్ప, నా కలర్ నేను చూస్ చేసుకోవడం తప్ప. అంటే బయట తిరిగేటప్పుడు కొన్ని పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ అంటూ కొన్ని ఉంటాయి. సో వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొన్ని ఉంటాయి. ఇది ఇల్లీగల్, అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఇది ఇల్లీగల్. ఇంతవరకే బట్టలు వేసుకోవాలి, మనకి అట్లాంటి డ్రెస్ కోడ్ ఏం లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డ్రెస్ కోడ్ లేదు. గుళ్ళల్లోకి వెళ్ళాలంటే ఒకలాంటి డ్రెస్ ప్యాటర్న్, దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. పబ్బుల్లోకి పార్టీల్లోకి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ ఉంటుంది. సమాజంలో తిరగడానికి డ్రెస్ కోడ్ లేదు తమ్ముడు. అలాగంటే వాడిని అరెస్ట్ చేయాలి. సగం సగం బట్టలు వేసుకొని ప్రపంచాన్ని మోసం చేసిన కళ్ళజోడు పెట్టుకున్నాడు వాడిని ఫస్ట్ అరెస్ట్ చేసి ఉండాల్సింది. ప్రపంచం మొత్తానికి ఏం చూపించాడు? ఈ క్వశ్చన్ వాడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఓకే, సో ఎలా తిరగొచ్చు అంటారు మీరు? అరే వాడు చూపించాడు కదా, ఒక ధోతి వేసుకొని ఒళ్ళంతా చూపించి పబ్లిక్ లో పెద్ద పెద్ద మీటింగ్లు, పుస్తకాల్లో, చరిత్రలో మిగిలిపోయాడు కదా. పేరు ఎవరో చెప్పండి. నీకు తెలీదా? నాకు తెలియదు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ ఎవడు మహాత్మా? ఎవడిచ్చాడు మహాత్మా? మహాత్మా గాంధీని స్వాతంత్రం తెచ్చిన గాంధీని కూడా తిడుతున్నారు మీరు. స్వాతంత్రం తెచ్చాడా? ఎవరి దగ్గర నుంచి? నీ స్వాతంత్రం బ్రిటిష్ దగ్గర నుంచి తెచ్చుకున్నారా? స్వాతంత్రం ఇచ్చింది ఆయననే అంట కదా. మరి అంటా మరి అంటున్నావు, నువ్వు క్లారిటీగా చెప్పు. స్వాతంత్రం తెచ్చిందే మహాత్మా గాంధీ. స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ కదా. ఎవరు చెప్పారు? చదువుతలే, బుక్కులు చూసలే మేము. చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నా, నేను కూడా నిజమని అనుకున్నా. వెళ్ళి ఒక్కసారి హిస్టరీ వెరిఫై చేయి. చేసావా మీరు హిస్టరీ? వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రన్ అవర్ కంట్రీ, ప్లీజ్ స్టే బ్యాక్, టీచర్స్ అండ్ దెన్ గో. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్టేట్మెంట్, వెరిఫై ఇట్. బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి మాకు పరిపాలించడం చేత కాదు, మీరు ఇక్కడే ఉండి మాకు నేర్పించి వెళ్ళండి అన్నోడు మహాత్మా. ఎవరిచ్చాడు మహాత్మా టైటిల్ తెలుసా నీకు కనీసం? బ్రిటిష్. ఓకే, బ్రిటిష్ ఆర్మీలో 4 సంవత్సరాలు సోల్జర్ గా పనిచేశాడు తెలుసా? వెరిఫై చేయి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బ్రిటిష్ సోల్జర్ అని కొట్టు, నీకు ఫోటోలు కూడా వస్తాయి. స్టడీ స్టాండర్డ్ టీస్ లో నుంచొని ఉంటాడు, అటెన్షన్ లో నుంచొని ఉంటాడు మీ మహాత్మా గాంధీ. చూడు. సో ఎవరు ఇష్టం మీకు ఫ్రీడమ్ ఫైటర్ లా? ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నావు, మళ్ళీ మహాత్మా గాంధీ పేరు చెప్తాను. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఇష్టం అని చెప్పి అడుగుతున్నా మీకు. సుభాష్ చంద్రబోస్. సో ఎందుకు? ఆయన ఏం చేశాడు నీకు తెలియదు, నాకు తెలుసు. అది చెప్పు కదా, మీకు ఏం తెలుసు అంటున్నాను నేను. సో ఇష్టం అంటున్నా చెప్పు, ఏం చేసిన ఆయన? నీకు సుభాష్ చంద్రబోస్ గురించి కూడా తెలియదు అంటే? సో తెలియదని చెప్పి నేను మీకు చెప్పలే కదా బ్రో. నీకు తెలుసు, మీకు ఇష్టం అని చెప్తున్నారు కాబట్టి చెప్పు అని అడుగుతున్నాను. ఆయన చేసిన పనులు నాకు తెలుసు, ఆ పనుల పైన ఇంకా రెస్పెక్ట్ ఉంది. గ్రాండ్ సెల్యూట్ సుభాష్ చంద్రబోస్. ఓకే, సో ఇంకోటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. అడిగావు క్వశ్చన్, అడిగావు ఆన్సర్. అది చెప్పండి. అది కొంచెం సిగరెట్ కొంచెం పక్కన పెడితే బాగుంటుంది బ్రో. అవునా? పంచా? అరే ఆల్రెడీ పెట్టేసిన తర్వాత క్వశ్చన్ అడిగావు, మళ్ళీ ఇంకోసారి స్మెల్ వస్తుందని చెప్పి పక్కన పెట్టని అడిగినా, మళ్ళీ కావాలని చెప్పినందుకు పెట్టలా. నువ్వు టాపిక్ సుభాష్ చంద్రబోస్ అన్నావు కాబట్టి పక్కన పెట్టా. సూపర్. నీ గురించి కాదు, నీ ముక్కులో పొగలుతుందని కాదు, సుభాష్ చంద్రబోస్ టాపిక్ కాబట్టి సిగరెట్ పక్కన పెట్టా. ఓకే, చెప్పండి. బ్రిటిష్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, సో కాల్డ్. నువ్వు చెప్పిన ఫ్రీడమ్ అయిపోయిన తర్వాత, అదే ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చాడు. కోల్కతాలో ఒక జర్నలిస్ట్ గెస్ట్ హౌస్లో ఒక చిన్న ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆయన్ని జర్నలిస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. వాట్ మేడ్ యూ టు లీవ్ ఇండియా అని అడిగాడు. ఆన్సర్ ఏమొచ్చి ఉంటుంది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రాలా, మహాత్మా రాలా, సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఎవరు? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఆన్ రికార్డ్ ఉంది, వెరిఫై చేసుకో. సెకండ్ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అండ్ వాట్ ఈస్ హిస్ ఇంపాక్ట్ ఫర్ యూ టు లీవ్ ఇండియా అని సెకండ్ క్వశ్చన్ అడిగాడు.
ఏదో మెక్సికన్ క్యూబన్ సిగార్ అనుకుంటా, నేను చదివిన ఆర్టికల్, నా రీసెర్చ్ మెటీరియల్లో తెలిసింది. సిగార్ నోట్లో నుంచి బయటికి తీసి మినిమల్ అన్నాడు. మినిమల్, ఓకే. ఒకసారి వెరిఫై చేసుకోండి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్పేస్ మినిమల్ అని కొడితే నీకు నేను చెప్పిన ఆర్టికల్ క్లియర్గా విత్ స్టాటిస్టిక్స్ వస్తాయి. సో ఇంకో క్వశ్చన్, వై డిడ్ యూ లీవ్ ఇండియా అన్న సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ కూడా చెప్పాడు. ఆన్ రికార్డ్ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం డాక్యుమెంటెడ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు విత్ డేట్, ప్లేస్, లొకేషన్, టోటల్ ఇంటర్వ్యూ డాక్యుమెంటెడ్. అది చదివిన తర్వాత అప్పుడు నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవు. దాని తర్వాత కొంచెం రీసెర్చ్ చేస్తే మీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఫ్రీడమ్ ఫైట్కి చేసింది ఏమీ లేదు. ఆయన స్టార్ట్ చేసిన ప్రతి మూమెంట్ ఒక్కటి కూడా ఫినిష్ చేయలేదు. ఓకే, ఒకటి పేరు చెప్పు, ఆయన స్టార్ట్ చేసిన ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ఒక పేరు ఒకటి చెప్పు. ఒకటి పర్లేదు, ఒకటి చెప్పు పేరు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, చాలా చేసాడులే, ఒక్కటి కూడా ఫినిష్ చేయలే. వెరిఫై చేసి జాతిపిత అని చెప్పి ఎందుకంటారు మరి? అది ఎవరు ఇచ్చారు జాతిపిత అని? ఎవరిచ్చారు? సరే మీరు ఏం చేయలేదు అంటారు మరి, ఎట్లా వచ్చింది ఆ బిరుదు, ఎట్లా వచ్చింది జాతిపిత అని చెప్పి? అప్పుడు ఇంకొక స్టేట్మెంట్ వెరిఫై చేయాలి. డూ యూ నో మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హౌ మచ్ కాంగ్రెస్ స్పెంట్ టు మేక్ యూ లుక్ పూర్ అని కాంగ్రెస్ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ఆన్, నీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఓకే, మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు పేదవాడిగా చూపిస్తున్నామో తెలుసా అని అర్థం. వెరిఫై చేసుకో. ఓకే. ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీ ఒక మనిషి చరిత్రని వైట్ వాష్ చేయడానికి సినిమా అయితే తీలా. రిచర్డ్ అటన్బరో గాంధీ అని ఒక సినిమా, ఈ రోజుల్లో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 2000 కోట్లు బడ్జెట్ మినిమం. బాహుబలి కంటే పెద్ద సినిమా అది. గాంధీ అని ఆస్కార్ కూడా వచ్చింది దానికి. ప్రొడ్యూస్డ్ బై ఇందిరా గాంధీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఇందిరా గాంధీ పక్కనే 100 సినిమాలు తీసిన మ్యాటర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చొని గాంధీ అని సినిమా తీసి ప్రపంచానికి ఇలా చూపించండి అని ఫండ్ చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్, ఏకైక పొలిటీషియన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్. సోనియా గాంధీ గారు. గాంధీ సినిమా అనేది ఇందిరా గాంధీ. సోనియా గాంధీ ఎవరు? సోనియా గాంధీ ఆవిడ పేరు యాంటోనీ మియాన్ పాస్పోర్ట్ లో. సోనియా గాంధీ ఎట్లయితే గాంధీ, ఇందిరా గాంధీ. అవును, ఇందిరా గాంధీ. ఎలా అయింది గాంధీ? ఇందిరా గాంధీ ఫాదర్ పేరేంటి? జవహర్ లాల్ గాంధీ కుటుంబమా? ఇందిరా గాంధీకి గాంధీ GHAN కి సంబంధం ఏంటి నాకు చెప్పు. సో మీరు చెప్పండి, మీకు తెలిసి ఉంటుంది కదా. సో అందరూ వారసత్వం అంటారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వం? ఇందిరా గాంధీకి గాంధీ అనే సర్నేమ్ ఎలా వచ్చింది? సోనియా గాంధీ అంటారు మళ్ళా. గాంధీ. ఓ, నీ చరిత్ర చాలా స్ట్రాంగ్ ఉంది బ్రో. చాలా స్ట్రాంగ్ ఉంది అంటారు. ఇందిరా ప్రియదర్శిని ఫుల్ నేమ్. అవును. సర్నేమ్ ఏముంటది? జవహర్ లాల్ నెహ్రూ కాబట్టి ఆయన అది సోకాల్డ్ పెళ్లి కాకముందు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అని ఉంటది. పెళ్ళి అయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ ఖాన్ గాంధీ. నాట్ GHANDHI, ఇట్స్ గాంధీ. స్పెల్లింగ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇందిరా గాంధీకి పుట్టిన కొడుకు పేరు ఏమై ఉండాలి? రాజీవ్ గాంధీ కదా అయి ఉండాలి. గాంధీ ఎలాగైంది? రాజీవ్ గాంధీకి సరే పెళ్లి చేసుకుంది అంటే అక్కడ గాంధీ ఉండాల్సింది. గాంధీ ఎలా అయింది? పెళ్ళాం కూడా, వైఫ్ కూడా సోనియా గాంధీ. సోనియా అంటే పేరు మార్చుకోవచ్చు, తప్పలేదు. గాంధీ ఎలా అయింది? గాంధీ కదా అవ్వాలి. కొడుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎలా అయ్యారు? పెళ్లి చేసుకుంది ఎవరో వాద్రాన్ కదా, మళ్ళీ గాంధీ ఎలా అయింది? ఓహో, ఇప్పుడు సర్నేమ్ బై చాయిస్ని కావాలంటే పెటర్నల్ పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన. ఓకే, అది కూడా అనుకుంది. అయినా కానీ GHANDHI గాంధీకి GANDY ఏదో ఉంటుంది, GANDY గాంధీకి. అంత స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయా? చరిత్ర మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్లే. 75 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఇదే. GHANDHI నోటు మీద, కలర్ నోట్ మీదకి తీసుకొచ్చి సినిమాలు తీసేసి సీట్ పోతుందంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం మొత్తంలో. ఐరన్ లేడీ. ఓకే. సో అన్న, ఇప్పుడు అది పక్కన పెట్టి మీ విషయానికి వస్తే, నువ్వు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా పూర్తిగా ఆన్సర్, నీకు నచ్చిన ఆన్సర్ వరకు వినాలి అనుకుంటే ఒక పని చేయి, క్వశ్చన్ నువ్వు చెప్పు, ఆన్సర్ నువ్వే చెప్పేస్తా యాజ్ ఇట్ ఈస్. అంటే చెప్పారు కదా మీరు, ఎన్ని వచ్చిన తర్వాత ఇంకో క్వశ్చన్కి తీసుకొని వస్తున్నాను. సో ఇంకోటి అన్న, మీ హెయిర్ స్టైల్ ఏంది? అది అంటే హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. జుట్టు కట్ చేసుకోకపోతే ఎవరికైనా పెరుగుతుంది. దీనికి ఎరువులు వేసేం పెంచలా.
జస్ట్ సెలూన్కి వెళ్ళి కట్ చేయలేదు అంతే. సో ఎందుకంటే వే ఆఫ్ స్టైల్ అదే మీ బియర్డ్ కానీ సో లుకింగ్ లైక్ సో గుడ్ అన్నమాట. నా జుట్టు, నా గడ్డం, నా బట్టలు, నా చాయిస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు డ్రెస్సింగ్ అని ఉంది, రైట్ టు స్పీచ్ లాగా రైట్ టు డ్రెస్ కూడా ఉంది. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అని. దాని మీద కూడా పెద్ద కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. ఓకే అవును. నా బట్టలు అంత కాంట్రవర్సీ ఏం కాదు, పైనుంచి కింద దాకా వేసుకున్నా. ఏం బట్టలే మరి అర్ధనగ్నంగా కొంతమంది లాగైతే నేను చేయలేదు.